నమస్కారం అందరికీ. మన తెలుగు సాంప్రదాయాల్లో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి అయిన ఉగాది పండుగ గురించి మనం తెలుసుకుందాం. అసలు ఉగాది పండుగని ఎందుకు జరుపుకుంటాం? ఉగాది అంటే ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? విశిష్టత ఏంటి? ఏ విధంగా మన తెలుగు సాంప్రదాయాల్లో ఉగాది పండుగని గొప్పగా భావిస్తాం? ఈరోజు ఈ వీడియోలో అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఉగాది అర్థమేంటో తెలుసుకుందాం. ఉగాది అనే పదం సంస్కృతంలోని యుగ మరియు ఆది అనే పదాల నుండి వచ్చింది. యుగ అంటే కాలం లేదా యుగం అని, ఆది అంటే ప్రారంభం అని అర్థం. అంటే ఉగాది కొత్త యుగానికి ప్రారంభం అని అర్థం. ఈ రోజు నుంచే తెలుగు ప్రజలు తమ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఉగాది పుట్టుక ఏ విధంగా జరిగింది? హిందూ పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ రోజుని సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. బ్రహ్మదేవుడు ఈ రోజునే కాలాన్ని, గ్రహాలను, జీవులను సృష్టించాడని నమ్మకం. అందుకే ఉగాది రోజును కొత్త ఆరంభంగా భావిస్తారు. ఇది కేవలం పండగ కాదు, సృష్టి ప్రారంభాన్ని గుర్తు చేసే రోజు. ఖగోళ మరియు కాలగణన ప్రకారం ఉగాది పండుగను హిందూ లూనీ సోలార్ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం మొదటి రోజు జరుపుకుంటారు. ఈ సమయంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లు కొత్త ఆకులతో, పూలతో ప్రకృతి పునరుజ్జీవిస్తుంది. అంటే పునఃప్రాణం పోసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక సహజ నూతన ప్రారంభం. ఉగాది పచ్చడి అర్థమేంటో తెలుసుకుందాం. ఉగాది రోజున ప్రత్యేకంగా తయారు చేసే వంటకం ఉగాది పచ్చడి. ఇందులో 6 రకాల రుచులు ఉంటాయి. తీపి ఆనందానికి సంకేతం, చేదు బాధకి, పులుపు ఆశ్చర్యానికి, కారం కోపానికి, ఉప్పు జీవితంలో సమతుల్యతను, అలాగే వగరు భయానికి గుర్తు. ఇవన్నీ కలిసిన 6 భావాలు ఉగాది పచ్చడిలో ఉంటాయి. ఈ 6 రుచులను మన జీవితంలో వచ్చే 6 భావాలను సూచిస్తాయి. జీవితం అన్ని అనుభవాల కలయిక అని ఇది చెబుతుంది. అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ జీవితాన్ని మనం ముందుకు సాగిస్తూ ఉండాలి అని అర్థం. ఉగాది రోజు ప్రజలు తెల్లవారుజామున నూనె స్నానం చేస్తారు. ఇళ్లను శుభ్రం చేసి అలుకుతారు. మామిడి ఆకులతో తోరణాలు కడతారు. దేవాలయాలకు వెళ్తారు. దేవాలయాలకు పోయి ఏం చేయాలి ఈ సంవత్సరం అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. పంచాంగాన్ని వింటారు. పంచాంగం ద్వారా ఆ సంవత్సరం ఫలితాలను తెలుసుకుంటారు. ఉగాది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో జరుపుకుంటారు. కర్ణాటకలో దీనిని యుగాది అని పిలుస్తారు. ఉగాది అనేది కేవలం పండగ మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ఆశ, కొత్త లక్ష్యాలకు ప్రారంభం. మన జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని స్వీకరించడానికి ఇది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఈ ఉగాది మీ జీవితంలో ఆనందం, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.